ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దని, ఖచ్చితంగా ప్రజల విశ్వాసాన్ని పొందుతామని, విలువలు విశ్వసనీయతతో ముందడుగు వేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లిలో క్యాంప్ ఆఫీసులో జరిగిన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై మార్గనిర్దేశనం చేశారు వైఎస్ జగన్. గడిచిన 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మంచి పాలన అందించామని, మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామని, ఏపీ చరిత్రలో ఇలా ఎప్పుడూ ఎవరూ చేయలేదని ఆయన తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి, లోక్సభలో పార్టీ నాయకుడిగా మిథున్ రెడ్డి బాధ్యతలు చూడాలని సూచించారు. వైఎస్ఆర్సీపీని నమ్ముకుని కొన్ని కోట్ల కుటుంబాలున్నాయని, ప్రతి ఒక్కరికి తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా పార్లమెంట్లో 15 సభ్యుల బలం ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే అందరికీ అందుబాటులో ఉంటానంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి రవీందర్? కొద్దిసేపు క్రితమే ఎంపీలతో ఉన్నటువంటి సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ఎంపీలతోటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ప్రధానంగా చర్చ జరిగింది. అట్లాగే ఇప్పటి వరకు ఎన్నికల్లోకి ముందు ఏదైతే మనం ప్రభుత్వం ఉన్న సందర్భంగా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఒకసారి గుర్తు చేసుకుంటేనే ఇంత చాలా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి ఇప్పటికీ జనానికి గుర్తుంది. పైగా 40% పైగా ప్రజలు మన వైపే ఉన్నారన్నటువంటి సంగతిని గుర్తు చేస్తేనే వారి కోసం ఖచ్చితంగా మళ్ళీ మనం పోరాటాలు చేయాలి. ప్రజలకు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా పోరాటం చేయాలనేది వైఎస్ జగన్ ఎంపీలు సూచించారు. అట్లాగే పార్లమెంట్ కి 11 మంది రాజ్యసభ్యులు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారు. అంటే 15 మంది సభ్యులు ఉన్నారు. కాబట్టి టీడీపీకి 16 ఉన్నారు, మనకు 15 మంది ఉన్నారు. కాబట్టి ఎవరు ఎక్కడ భయపడాల్సిన పర్లేదు. మనం కూడా అనుకున్న స్థాయిలో మన పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. ఎవరు అధైర్యపడాల్సిన పర్లేదని చాలా స్పష్టంగా ఎంపీలందరూ కూడా ధైర్యవచనాలు చెప్పిన పరిస్థితుంది. అట్లాగే పార్లమెంట్ లో ఎవరికి ఏంటి బాధ్యతలు అనేది కూడా చాలా స్పష్టంగా వివరణ చేశారు. గతంలో విజయసాయిరెడ్డి ఏ విధంగా వివరించారు, ఇప్పుడు కూడా ఆయన అదే విధంగా రాజ్యసభలో వివరిస్తారు. అట్లాగే మిథున్ రెడ్డి పార్లమెంట్ లోనూ వివరిస్తారు. మొత్తంగా ఎంపీలందరూ కలిపి వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు వహిస్తారని కూడా చాలా స్పష్టంగా బాధ్యతలను కూడా అప్పగిస్తూనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను. ఈ చిన్న సమస్య వచ్చినా ప్రజల సంక్షేమానికి సంబంధించి వారి మేలు సంబంధించినటువంటి ప్రతి అంశానికి నాతో చర్చించడానికి కూడా మీరు రెడీగా ఉండాలంటూ చెప్పిన పరిస్థితుంది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని వర్గాల నాయకులతో జగన్ సమావేశం అవుతున్నారు. సాధారణ కార్యకర్త దగ్గర నుంచి మండల స్థాయి నాయకులతో సహా నిన్న ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఈ రోజు ఎంపీలతో సమావేశమయ్యారు. సో ఈ విధంగా ప్రతి వర్గాలకు సంబంధించినటువంటి అందరితో కూడా వైఎస్ జగన్ సమావేశాన్ని నిర్వహిస్తేనే ఈ ఫలితాలు ఏవైతే వచ్చాయో అవి శకుని పాచికల్లాగా మారాయి. కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన పర్లేదు. నెక్స్ట్ మనం ఏం చేయాలి? పార్టీని నమ్ముకునే కోట్ల మంది ఉన్నారు, కోట్లాది కుటుంబాలు ఉన్నాయి, కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి వారందరి మేలు కోసం మనం ముందుకు వేయాలి అడుగు అంటూ కూడా వైఎస్ జగన్ స్పష్టంగా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సిద్ధు. ఓకే రవీందర్.